ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది. జూరాల ప్రాజెక్టు నుండి 68,169 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం అవుట్లో 63,150 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుండి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుండి 27,835 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.31 టీఎంసీలుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. స్పిల్వే వద్ద నీటి మట్టం ఎగువన 27.230 మీటర్లు కాగా దిగువన 18 మీటర్లకు చేరింది. 48 గేట్ల నుండి 113,436 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు ప్రాజెక్టులో భారీ వాహనాల రాకపోకల కోసం 902 కొండ సమీపంలో ఏర్పాటు చేసిన రహదారి నీట మునిగింది. ఇప్పటి వరకు పోలవరం గూటాల గ్రామంలో మధ్యలో కనిపించిన ఇసుక తిన్నెలు క్రమేపీ నీట మునుగుతున్నాయి. అదేవిధంగా బుట్టాయిగూడెం మండలం అలివేరి వద్ద గుబ్బల బంగమ్మ జల్లారు జలాశయంలోకి ఎగువ ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి. శ్రీనివాసులు ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది. జూరాల ప్రాజెక్టు నుండి 68,169 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయం అవుట్లో 63,150 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుండి 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుండి 27,835 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.31 టీఎంసీలుగా ఉంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి. కృష్ణా తుంగభద్ర నది పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం డ్యాం కు ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టు నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండగా తాజాగా కర్ణాటకలోని టీబీ డ్యాం పరిసర ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో నిన్న 20 గేట్లు ఎత్తి దాదాపుగా 85,000 క్యూసెక్ల వరద నీరు వదిలివేయడంతో ఇటు కృష్ణా తుంగభద్ర నదిలో నుంచి దాదాపుగా 1,84,591 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం శ్రీశైలానికి చేరుకోబోతుంది. దీంతో ఈ సీజన్ లో తుంగభద్ర నది నుంచి వరద నీరు ప్రారంభం కావడం శ్రీశైలానికి ఒక నెల ఆలస్యంగా అయినా ఇటు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా 876 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా ప్రాజెక్టు నీటి నిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 876 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని 1,84,000
491 క్యూసెక్లు కాగా డ్యామ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి పేరిట ఇటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా దాదాపుగా 67,313 క్యూసెక్ల వరద నీటిని సాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఇటు కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో ఇటు శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరవుతున్నాడు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తి పేరిట దాదాపు 50,000 క్యూసెక్లకు పైగా వరద నీరుని దిగువకు వదిలివేస్తుండడంతో ఇటు నాగార్జున సాగర్ కూడా క్రమేపీ నీటి నిల్వలు పెరుగుతున్నాయి. శ్రీశైలం డ్యాం ను పరిశీలిస్తే మాత్రం ఈ ప్రస్తుతం టీపీ డ్యాం నుంచి ఈ రోజు మరి కాసేపట్లో 85,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదిలివేస్తుండడంతో ఈ నీరు తుంగభద్ర దిగువ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశ్వర రిజర్వాయర్ ని ఖాళీ చేసి రిజర్వాయర్ లో ఉన్న 1 టీఎంసీని కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వదిలివేస్తున్నారు. ఇటు కృష్ణా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలానికి 876 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు ఇటు ఎగువ నుంచి 1,84,591 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగితే మాత్రం మరో 4-5 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరవయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసులు. బులెటిన్లో